మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక, మీ జన్మకుండల్లో ఉన్న సమస్యలు పాజిటివా? నెగెటివా? అని తెలుసుకోవడం ఎలా అంటే, ఈ 9 గదుల బాక్స్‌లో గనక, ఈ మన డేట్ ఆఫ్ బర్త్‌ను ఫిల్ చేసినట్లయితే, ఈ కిందున్న సమస్యలో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు గనక 5/4/1980 ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు గనక ఫిల్ చేసినట్లయితే, వారికి ఏవి మైనస్, ఏవి ప్లస్‌గా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 5 అంటే మనం చూసుకున్నట్లయితే వ్యాపారం. ఈ 5వ తేదీలో జన్మించిన వారు ఏ వ్యాపారం చేసినా గూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా 4 అంటే ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో సమస్యలు తక్కువగా ఉంటాయి వీరికి. అదేవిధంగా 1 అంటే సంతానం. వీరికి సంతానం కలిగే యోగ్యత ఉంది. 9, 9 అంటే వివాహం. 9 అంటే వివాహం. వీరికి వివాహం జరిగే అవకాశాలున్నాయి. 8, 8 అంటే చదువు. చదువు విషయంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇవి ఫిల్ అయినవి 1, 4, 5, 8, 9 ఫిల్ గానివి చూసుకుంటే మైనస్‌లుగా ఉంటాయి ఇవి. 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో అందరితో వీరికి ఎక్కువ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అక్క, బావ, ఫ్రెండ్స్ ఇలా అందరితో. అదేవిధంగా 6 గనుక చూసుకున్నట్లయితే డబ్బు సంపాదన. వీరు ఎంత కష్టపడి సంపాదించినా గూడా డబ్బు నిలవదు. ఖర్చయిపోతూ ఉంటుంది. అదేవిధంగా 7 శత్రువుల నరదృష్టి కూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఈ గడులలో వేసి చెక్ జేసుకోండి. 9 గళ్ళలో వేసి. మీకు గనుక ఏమైనా సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జన్మకుండలు పరిశీలించి పూర్తిగా మీ సమస్యలు పోయే విధంగా జేస్తాను.